చూడండి గైస్, డాడీ ఇలా పడుకుంది, ఇంకా ఇప్పుడిప్పుడే లెగుస్తుంది. నేను చూడండి గైస్, ఏ వంట పక్కకి పెట్టొచ్చి ఈ చట్నీ మార్నింగ్ టిఫిన్కి అనమాట, లంచ్కి అయితే లంచ్కి అయితే మళ్ళా చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారంటే పెద్ద మనుషులు వస్తున్నారు. ఆన్ చేసే ఉంది ఎప్పుడు. అమ్మ లైటింగ్ బాగానే ఉంది మమ్మీ, ఫ్లాష్ అవసరంలా. ఓ పక్క దాన్ని కలుపుతూ పక్క చెప్తున్నా రేవతికి జై. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేవతి అంజీ బాబు. సో మేమైతే వచ్చామని చెప్పాను కదా, మా మాయ నెల మాసకానికి అయితే మాసారం అయితే వచ్చాము. ఇవాళే మాసకం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను. దీని తర్వాత వంటలు కూడా చేస్తాను అనమాట మధ్యాహ్నం భోజనానికి. ఎవరెవరు వస్తున్నారు అమ్మ, ఏం చేస్తున్నావు కూడా చెప్పు అన్నది మీకు చూపిస్తాను. బిర్యానీ, చికెన్, కర్రీలు బయట నుంచి తీసుకొస్తాను. పాయసం చేస్తాను. ఇక్కడ ఏం లేదనుకుంటా పాయసం చేసేది. మంచిదేగా. సో ప్రస్తుతానికి మళ్ళీ పెరుగు చట్నీ నేనే చేయబోతున్నా గాయస్. పచ్చడి అయితే ఓకే, ఇడ్లీలు వేసేటప్పుడు చూపిస్తా గాయస్. టిఫిన్ ఇడ్లీలు అనమాట. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. సో చట్నీ వేస్తున్నాను. మరి అవేవా ఏవి ఓవి వేసేగా ఓ పల్లీలు ఏంటి మమ్మీ ఇదేంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం పెట్టారనమాట అమ్మాను నాయనమ్మ. ఇంకా అవేంది అలా ఉన్నాయి పైన, అవి అవి అది ఎప్పటికో అసలు ఎందుకు పెట్టారా? అసలు అది వాటి యూజ్ ఏంటి? అడుగు. అప్పుడు ఎప్పుడు మోమా ఇట్లా పాత చూద్దాం. అదే రా తొందరగా. అమ్మమ్మా కామకు నీకు అవి ఏంటివో చెప్పు నాకు. అవి లాస్ట్ లో ఉన్నాయి. బంగారు పెట్ట కళాయిలు. అవును, అప్పుడు దానిలోనే వంట చేసేదానిగా. ఏంటి కళాయి ఎన్నేళ్ళు అంటున్నా? 60 ఏళ్ళ నాడు. అవును, ఆ కళాయిలో వంట చేసేదానివా? నేనే కిందదేమో మనం వంట చేసేది, పైదేమో అయ్యో ఇదివరకు కాదు ఆ పొల్లమ్మ కందులు ఎంచుకుని. వాటివా? మరి ఆ బిందె గదుందిగా, గంగాళం గంగాళమా? బియ్యం పోసుకోవడానికి. ఏమన్నా ఫంక్షన్లు అప్పుడు బియ్యం రైస్ వండి పెట్టుకోవడానికి అట్లా గాయస్. మరి ఆ ట్రంక్ పెట్టేంది? ట్రంక్ పెట్టావుడు, ట్రంక్ పెట్టా పొల్లమ్మదేనా? ఈవెన్ స్పూన్లు, గ్లాసులు, చెంబులు బొచ్చుడున్నాయి గాయస్, బొచ్చుడున్నాయి. ఒక్కటి వాడివా అన్ని? తీయండి, మీరు తీయలేదుగా మేడం. కాదబ్బా, అటు నుంచుకొని కూడా తాతున్నప్పుడు ఒక్కటి తీలే. ఎవరు కడుగుతారమ్మా ఇవన్నీ? నువ్వే. చూడండి గాయస్, ఇప్పుడు పోపు వేస్తుంది మా మమ్మీ. కరివేపాకుందా? ఓ ఇది ఆడు తత్త అది ఉందా? చెట్టు ఏంటి అవి? సర్లే, నేను వెళ్ళి ఆడ కరివేపాకు ఉంది అత్త ఆగు. చేసి వాడింటూ అవసరం లేదు, మన ఇంటి వెళ్ళకాలు ఉందిగా. బాగలా చూసి అది పోతా, బాగలేదు చూసి అది పోతా. సర్లే ఏడు. ఇదే మా శశి వాళ్ళ సెకండ్ హౌస్. ఒక నిమిషం ఇటు తిరుగు మాయా. ఇంకా తిరుగు, వీడియో తీసేవారి నువ్వు తిరగ
పోతే ఎలా మామయ్య అనమాట చూడకూడదు. అబ్బా అంతలే తిరుగు. ఇదిగోండి గైస్, ఈయన మా మామయ్య. అత్త లోపల ఉంది. శశి వాళ్ళు స్నానం చేస్తున్నారంట. కొంచెం చాలు. మళ్ళీ కావాలిగా బిర్యానీ ఒక్కొక్కకి. అదే ఇది చూడండి గాయస్, అన్ని చెట్లు ఉన్నాయా? అదే ఇక్కడ ఇవేం పూలు మర్చిపోయాను. ఇవి కదా బంతి పూలు మరి ఇవి. ఓకే, మందారం పూలు అన్నీ ఉన్నాయి. అదిగోండి గైస్. రోజు మంచిగా పూలు కోసేసుకొని వెళ్ళిపోవచ్చు. తులసి చెట్టు కూడా ఉంది, పూజ కూడా చేసుకోవచ్చు. వచ్చేసాడు మన హీరో. ఏంట్రా హాయ్ చెప్పు. ఏంట్రా అస్సలు. ఇదిగో హాయ్ చెప్పు. వస్తావా మా ఇంటికి? చెబుతుందిరా. మీ ఇంట్లో చెట్లేరు అవి. కర్రీ లీవ్స్ వేయకుండా. సో గైస్ మా విష్ణు మరి నేనేం చేయను. ఏది చట్నీ. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం. ఏంది మా వీడియో తెల్లగా వస్తుంది మళ్ళా నల్ల మామూలు. నాన్న చూపి చూడండి గాయస్, అనుకున్నా చూపించకూడదు గాయస్, ఇది పడిపోతుంది. షింక్ చూపించకూడదు. హలో, ఇది ఇది కాదులే, ఇది గాయస్. యాక్చువల్ గా చిన్నప్పుడు తాత ఇక్కడ చైర్ వేసుకొని కూర్చొని తినేవాడు. టైర్ గురించి నాకు సంబంధం లే. విష్ణు ఇది చిన్నప్పుడు కాదు విష్ణు, నేను తిన్నరే వాళ్ళు ఇల్లు కట్టలేదు అప్పటికి. చిన్నప్పుడు కాదు, అది కాదు. అప్పుడు నేను పండగలకు వస్తాగా దేవుడి కళ్యాణానికి, ఇక్కడ కూర్చునేదాన్ని గాయస్. నేను అసలు మా నాయనమ్మ తిట్టేది నన్ను మాత్రం. అది పోయిద్దే లెగవ్వే. నిజం చెప్పు, ఈడ కూర్చున్నప్పుడు అది కొట్టిట్టడమే. ఎస్, అలా కూర్చునేదాన్ని, ఎగిరేదాన్ని. ఇదిగో ఆమె మెయిన్ క్యాండిడేట్, ఈమె మెయిన్ క్యాండిడేట్. బొట్టు పెట్టుకోపో, దరిద్రంగా ఉన్నావు. ఏమైంది? కరెక్ట్గా ఉంది వీడియో. బొట్టు పిల్లలు తెచ్చేపో. ఇద్దరు మన మళ్ళా తెల్లగా వచ్చింది నాన్న, మళ్ళా ఫాల్ట్. సో గైస్, ఇడ్లీ పెట్టుకునేటప్పుడు తీయమని చెప్పాం మా విష్ణుని, అయిపోయేటప్పటికి తీస్తున్నాం. సో గైస్ నేను మర్చిపోయా గైస్, ఏం చేయను. ఇడ్లీ తిన్న తర్వాత స్నానం చేసి అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను, అప్పుడు వీడియో తీస్తాను గైస్. ఓకే. ఏది చూపి హరి. మా విష్ణు ఆనియన్స్ టమాటా వస్తుంది. నువ్వు ఉండట్లే మళ్ళా, నువ్వు ఉంటే నీతో కూడా కొంచెం ముచ్చట్లేదు బస్సు వెళ్ళేంత వరకు. ఏ హరి హరి ఎక్కువ అవుతుంది నీకు. ఫ్రాక్ తీసుకుని కట్ చేస్తా. ఏం కట్ చేస్తా? కట్ చేయి, కలరానికి కుదరవాలి. తర్వాత నువ్వే తింటా. గైస్ 5 kgs. మమ్మీ నాకు పోయి ఎట్ట ముట్టుకున్నా మమ్మీ, నాకు అస్సలు ఒళ్ళు జల్దరిస్తుంది. లేవు ఇక్కడ నేను దేని కాగా రంపం బ్లేడ్ కోసం వచ్చా. ఎందుకు బాగా బ్లేడు ఎవరు అన్ని ఇట్లుంటది రంపం బ్లేడ్ ఇక్కడ పెట్టిపోతే పోయేటప్పుడు
పారేసినది ఏం కదా మనకేమైతే రంపం లేదు నేను ఉంచిన ఓకే గైస్ మళ్ళీ చికెన్ ని పొయ్యి మీద ఏదో బిగుతున్నట్టున్నారు కోకులు పాడు చేసినా కోతులు. ఇటైతే ఈ చికెన్ తీసే పని కూడా అయిపోయింది గైస్. ఇప్పుడు మా మమ్మీ క్లిప్ పెట్టుకోమానికి దాన్ని మరి సరే అంతే. ఎస్ గైస్ ఇక్కడైతే స్టవ్ పెడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మా మమ్మీ దీనిలోనే వంట చేయబోతుంది అనమాట. యా ఏనాయనమ్మా మనం కూడా అట్లా కొంచెం కలర్ చేసుకుంటాం అన్నమాట మధ్యలో తిట్టించుకోవడానికి. ఇది ఏది దేవుడు గుడిలో ఎన్ని చేత చూసిన పొయ్యిల మీద ఆపోయాయి ఇది అనుకున్నా నేను మన ఊర్లో. సో గైస్ ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేశాను, టమాటాస్ కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను. మా చిన్నాయనమ్మ అయితే కొత్తిమీర తీసి హెల్ప్ చేసింది అనమాట మాకు. తెలుగులో చెప్తున్నా. ఇట్లుంటది అనమాట మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వస్తే. ఏమా గుడ్డ ఆడుంది ఏ వద్దు వద్దు ఆగు ఒక నిమిషం. సపరేట్గా వేస్తుందా నేను ఆగు పక్కన వేద్దామంటా. సరే బట్టి మళ్ళా సర్లే మంట పడుతాయి అవి. ఇక్కడ చూడండి గాయస్ మా అమ్మ తలస్నానం చేసి మరి కప్పు కట్టింది. ఏమన్నానా గత ఆగు. ఇట్లుంటాయి గాయస్ మా ఇంట్లో. గుడ్డలు ఉండవు, టవల్లు ఉంటాయి. అమ్మా నేనా మరి వీడియోగ్రాఫర్ ఇక్కడనే లోపల అయిపోయింది పొయ్యి మీద ఏది అయిపోయింది. ఇవన్నీ నేనే కట్ చేసా గైస్. ఎస్ గైస్ హెల్పింగ్ నేచర్ ఈస్ దే గైస్. స్టవ్ పెట్టినారా మళ్ళీ పెట్టలేదు గంగా. అదే నేను అడిగింది అదే. ట్రైన్ చేద్దాం అంటావు. సో గైస్ ఇదేమో చికెన్. మరి రైస్కి ఇంకోటి గడుగుతా. ఇది అయిపోయినాక అది గడుగుతా. ఇవాళ మా విష్ణు పెడుతుంది గ్యాస్. ఇదిగో కాదా పైకి పట్టుకొని వత్తాలి. సెట్ మ్యాడ్ అది వత్తిందా. పోవట్లేదా తెగని జరగదు పని. ఇప్పుడు ఆయన ఇప్పుడు రాళ్ళు తిడతాడు ఇంకా మళ్ళా. అది కూడా చేసుకోలేరా గుడ్డరా ఇక్కడ హరి ఒకసారి అంతే చాలు చాలు చాలు. ఇంకో చెప్పండి గాలి వస్తుంది డోర్ కట్ చేయి అమ్మ జాగ్రత్త. డోర్ డోరే డోరే అది కూడా కొంచెం తగ్గించు. సో మా మమ్మీ అయితే చేయబోతుంది అనమాట. మా అమ్మకాయ ఇట్లా ఉంటాయి
ఓకే, ఇది ఏడెక్కిన తర్వాత మీరు చూపిస్తా. ఇక్కడ పాపం చిన్న ఏ పని తోచకిట్ చేస్తుంది. ఏదైనామ్మా ఇది అయిపోయిన తర్వాత ఇదిగో ఎందుకో ఇప్పుడు ఇది ఇది మార్నింగ్ ఏమో, ఈవినింగ్ కాదుమా. లైటింగ్ రా వద్దుమా. చూడు దరిద్రం ఉంది లైటింగ్ అంతా. సరే ఇప్పుడు అవసరమైనది అవసరమైనది తీసుకో.